ఆదికాండము 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము తీసారా? చదువుతారా ఎవరైనా? ఒక 5వ వచనం వరకు చదువుదాము. మరియు మామ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను కదా, లేక కనబడెను. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు వంగి నీవు చెప్పినట్లుగా చేయమనగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో 10వ వచనం చదువుదాం. 10వ వచనం. అందుకైన మీ దట్టికి వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా గుడారద్వారం ముందు వినుచుండేను. చాలు. చిన్న ప్రార్థన చేస్తారు ఎవరైనా మీలో క్లుప్తంగా? చిన్న ప్రార్థన. ఆమేన్. ప్రియులారా, చాలా శ్రేష్టమైన సమయానికి వచ్చాం మనం. ఈ 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము 17లో తన జీవితం టర్న్ అయింది. 18లో ఆశీర్వాదం నింపబడింది. దేవుని స్తోత్రం. 17లో తన జీవితం ఏమైంది? టర్న్ అయింది. అంటే విశ్వాసం యొక్క పాత్రలో అసలు ఏ అలజడి లేకుండా చాలా చక్కగా కుదుటపడ్డాడు మనిషి. తన కుదుటపడిన విశ్వాసము, తన కుదుటపడిన కుటుంబము కదా, తన కుదుటపడిన తన యొక్క భవిష్యత్ కాల జీవితము కదా, ఎప్పుడైతే విశ్వాసములో ఆ వ్యక్తి కుదుటపడ్డాడో ఆశీర్వాదము వెతుక్కుంటూ వచ్చింది ఈ రోజున. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ఆశీర్వాదించబడే లక్షణాలు ఈ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. ఇంటికి వెళ్ళాక చదవండి మీరు ఈ అధ్యాయం అంతాని. నేను కేవలం మొదట 5 వచనాల గురించే మాట్లాడతాను ఇప్పుడు నేను కదా. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఇంటికి వెళ్ళాక చదవండి. నేను త్వరగా దీన్ని నేను ముగిస్తాను. ప్రియులారా, ఇక్కడ ఆయన లెగిచి అక్కడ మనకి కనబడిన గొప్ప మాట ఏమిటి అంటే, ఆయన 18 మరియు మామ్రే దగ్గర సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ, ఏ వేళ అండి? ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచిన 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి ఏం చేశాడు?
పరిగెత్తి పూర్వం నాకు ఈ మాట చదువుతూ ఉంటే మనం పిల్లలు ఎక్కడో సిటీల్లోని ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సంవత్సరానికో 6 నెలలకి ఏదైనా ఫంక్షన్ టైంలో లేకపోతే ఏదైనా ఒక ఇంట్లో పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి ఆ చుట్టాలు వస్తూ ఉంటే ఆ పల్లెటూరులో గుమ్మాల్లోంచి ఆ బస్సు వంక అలా చూస్తూ ఉండేవారు అనమాట. ఈ బస్సుకి మా పిల్లోడు వస్తాడు, ఈ బస్సుకి మా పిల్ల వస్తుంది అని ఆ పెద్దోళ్ళు అనమాట, ఆ తల్లి ఆ తండ్రి ఏంటి లేక ఆ మేనమామలు వాళ్ళు ఎదుర్కోవడం చూస్తే వాళ్ళు పాపం వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ పరుగు భలే బాగుంటుంది. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వాళ్ళని ఎదుర్కోవడానికి ఎంతో సంతోషంగా పరుగులు పెడతారు. ఏమండి నాకు ఈ చదువుతూ ఉంటే ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది నాకు. ఏమండి పూర్వం ఏమండి మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య చాలా వృద్ధుడు ఆయన మేము ఒల్లూరులో ఆ రోడ్డు మీద దిగేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళాలి. ఆ రోడ్డు మీదకి వచ్చి అక్కడ శివాలయం అరుగు పెద్ద అరుగు ఒకటి ఉండేదంట. అరుగు మీద కూర్చునేవాడు మా కోసం ఎదురు చూస్తుంది. ఏమండి ఎలా వస్తున్నారు అని ఏమండి మమ్మల్ని అందరినీ పట్టుకుని సంతోషంగా ఆ పిల్లల్ని ఏమండి చక్కగా తీసుకుని వెళ్ళి కదా. పిల్లారా ఇక్కడ ఎవరో తెలియదు, ఒక 3 మనుషులు ఆయన ఇంటి ద్వారం ముందుగా కనబడ్డారు. ఆయనకి ఆల్రెడీ 100 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకి చూపు కూడా ఒకవేళ కొద్దిగా ఒకవేళ మందగించిందేమో అనడానికి లేదు, కానీ అంత వయసు వచ్చింది కాబట్టి తప్పకుండా ఏమండి కోస్తా కాస్త చూపు కూడా కొద్దిగా మందగించే ఉంటుంది కదా. అయినప్పటికీ ఆ ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు అబ్రాహాము ఏమండి చాలా పెద్దోడు. అంటే ఎంత పెద్దోడు అంటే పిల్లరా తన ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన గ్రామం ఎంత గ్రామం ఉంది అండి, అంత గ్రామము అబ్రాహాము ఉండే ప్రాంతానికి సరిపోతుందేమో. కారణం ఏంటి? విపరీతమైన మందలు ఒంటెలు ఉన్నాయి ఏమండి, గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎన్నో మందలు కదా ఆయనకి కదా. అదే కాకుండా తన దగ్గర సోల్జర్స్ కదా 318 మంది బల్లి విసిరితే గురి తప్పకుండా విసురుతారంట. అలాంటి గొప్ప సోల్జర్స్ 318 మంది ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళకి భార్యలు కదా, మరి వాళ్ళకి భార్యలు ఉంటే వాళ్ళకి భార్యలు, వారికి పిల్లలు కదా, మరి వాళ్ళకి గుడారాలు కదా. మరి అంతేకాకుండా మరి ఇంకా ఎంతోమంది పనివాళ్ళు, ఈ గొర్రెలు కాసేవాళ్ళు కదా, ఈ ఆవులు మేపేవాళ్ళు అండ్ ఎంతమంది ఆయనకి ఉంటుంది కదా. అంత స్థాయిలో ఉన్న అబ్రహాము ఎవరో ఒక బంధువుని లేకపోతే ఎవరిని చూసినప్పుడు పరుగుని వెళ్ళి సాష్టాంగ పడిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదం అండి నిజంగా. ఆయన స్థాయి ఏంటండి అసలు. ఆ పదం చదివినప్పుడు నాకు ఎంత తగ్గింపు అసలు. అబ్రాహాముకి మనుషులు ఎడల ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత సమర్పణ కదా. కాబట్టే అబ్రాహాము అన్ని దేశాలకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అండి ఆయన తండ్రిగా, ప్రపంచానికి ఆయన తండ్రిగా అంతగా గొప్ప ఆశీర్వాదం పొందడానికి లక్షణాలు చూడండి. ఏమండి ఆయన దగ్గర ఎంతమంది సబానెట్స్ అండి, ఆయనకి ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో కదా. అలాంటి ఆయన ఎవరో 3 వస్తున్నారంట, పరుగుని వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడంట. సాష్టాంగ నమస్కారం అంటే బ్రదర్ అలాగా కొద్దిమంది వందాలు విమర్శ కాదు, కానీ అబ్రాహాముని దీవించిన దేవుడు
ఆయన ఒబీడియన్స్ని బట్టి దీవించాడా, లేకపోతే ఆయన గొప్పోడని దీవించాడా? ఆయన ఒబీడియన్స్ కదా, ఆయన లోబడే, ఆయన ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కదా. ఎవరండి ఆయన? ఆయన దేవుడై ఉండి, ఆ పదం మనకి ఇక్కడ తెచ్చుకోవాలి మనం. ఆయన దేవుడై ఉండి దాసునిగా, ఏమండి చూడండి, ఆయన దేవుడై విడిచిపెట్టకూడదు భాగ్యమని. ఆయన ఒక విలేజ్ పెద్దండి, ఆయన ఒక గ్రామానికి ఎంతోమంది పనివారు కదా, వందల కొలది పనివారు కదా, ఏమండి వేలాది వెండి నాణ్యములు బంగారాలకి ఆస్తికర్త కదా ఆయన. అంత గొప్పవాడు ఒక దైవజనుడు వస్తూ ఉంటే సాష్టాంగపడి నమస్కారం చేయడం అంటే పిల్లలు ఎంత అద్భుతమైన మాట అంటే అది. అండి మరలా మనం ఇలాంటి భక్తి ఎక్కడ చూస్తామంటే కొర్నేలు ఇంట్లో చూస్తాం. ఎక్కడ చూస్తాం? కొర్నేలు పేతురు చేపలు పట్టుకునేవాడండి. ఆయన కొంపు కొట్టేవాడు, చేపలు అమ్ముకుని ఈదికి తిరిగి చేపలు అమ్ముకునేవాడు. అండి దేవుడు ఏర్పరచుకున్నాడు. అండి ఈయన అండి శతాధిపతి ఏంటంటే తన కింద 100 మంది సబానేట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది సబానేట్స్. అంటే ఒకేలా ఆయన డిఐజీ అయితే ఆయన కింద ఎవరున్నారు? అండి ఎస్పీలు, డిఎస్పీలు కదా, అండ్ సిఏలు, ఎస్ఐలు, ఏఎస్సీలు కదా, అండ్ హెడ్ కానిస్టేబుల్స్ కదా, హోమ్ గార్డ్స్, ఎంతమంది సబానేట్స్ కదా. ఇంత అధికారం కలిగిన ఆ శతాధిపతి అండ్ పేతురు లోపలికి ఎంటర్ అవగానే సాష్టాంగ నమస్కారం చేసి, దేవుని స్తోత్రం, తగ్గింపండి. వీళ్ళు నమస్కారం చేస్తే అలాగే గొప్పలు కారు, కానీ అండి తగ్గింపు. ఏం కలిగి ఉన్నారు? తగ్గింపు. బైబిల్లో మీరు ఏ భక్తునైనా తీసుకోండి, వాళ్ళు ప్రప్రదమైన ఆశీర్వాదము ఎక్కడ ఉంది అంటే తగ్గింపులోనే. ఇంకా అసలు నో డౌట్ అన్నమాట. అండి ఆయన పరుగు నెల్లి పైగా 100 సంవత్సరాలు అయినా ఏంటి ఆ వచ్చేవాళ్ళు యవనస్తులు కదా, దేవదూతలు ముసలోళ్ళు కాదు. దేవదూతలు ఎవరు? యవనస్తులు కదా. అండ్ యేసుప్రభు ముసలోడు కాదు, ఆయన ముసలోడిగా పుట్టలేదు, ముసలోడిగా చనిపోలేదు. యవనస్తులు వాళ్ళు. ఆ యవనస్తులకి పెద్ద ఆయన సాష్టాంగా నమస్కారం చేసి అండి ఇది తన ఒబీడియన్స్ అండి ఎంత తగ్గింపో అండి. ఒక ఫార్మర్ అయ్యుండి అండి అనేక ఆస్తిపాస్తులు కలిగిన వాడు, ఎంతో ధనవంతుడు కదా. ఆయన అంటాడు, ఒక రాజు అంటాడు, అయ్యా అబ్రహాము గారు, ఇదిగో ఆ ప్రజలు విడిచిపెట్టాడు, మీకు ఎంత కావాలో అంత ధనం తీసుకెళ్ళిపోండి మీరంటే అని ఆయన అంటాడు. ఫలానా వాడి వలన అబ్రహాము ధనవంతుడయ్యాడనే పేరు రాకుండానట్లుగా అంటాడు. దేవుని స్తోత్రం. నేను దీవించబడ్డానా నా దేవుని నిమిత్తమే, నేను ధనవంతుడినయ్యానా నా దేవుడి నిమిత్తమే కదా. కాబట్టి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఏమండి వారిని ఆహ్వానించే విధానం. ఏమండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లారా రిసీవింగ్ అండి సో ఇంపార్టెంట్ అన్నమాట. మనం చేసుకున్న రిసీవింగ్ అనేది సరైనటువంటి విధానంలో కనుక మనం రిసీవ్ చేసుకోకపోతే మీరు బంగారం పెట్టిన వాళ్ళకి పెద్దగా లెక్క. వాళ్ళ ఇంటికాడ తిండా మీ ఇంటికాడ తినేది ఏమండి? వాళ్ళ ఇంటికాడ అన్నం తినుకోవాలి మీ ఇంటికి వస్తారా చెప్పండి? వాళ్ళు ఎప్పుడు బట్టలు కట్టుకోలేని బట్టలు మీరు పెట్టినవి కదా. అది కాదు మనం చేర్చుకునే విధానం, మనం ఇచ్చే రెస్పెక్ట్ కదా, అది ఎప్పుడు ఆశీర్వాదం. ఈరోజు మనం ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాము అంటే అండి భోజనం ఏమి ఇంపార్టెంట్ కాదు ఈ దినాల్లోని. ఎంచేదంటే మనకంటే మీరు పంచపక్ష పర్వం అన్నారు. ఇక్కడ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు
మన రిసీవింగ్ ఎలా ఉండాలి అంటే అబ్రహాం నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి? సాష్టాంగం. అంటే ఒకవేళ వారి ముందు సాష్టాంగం పడలేకపోయినా మన హృదయంలో వారికి ఏం చేయాలి? సాష్టాంగ ఆ విలువ ఉండాలి. అది మన క్రియల్లో కనపరచాలి అండి. మరి నిజంగా పూర్వం మనం ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు కన్నీటి పర్యాంతం అయిపోయేవారు. ఏడ్చేసేవారు మనుషులు పట్టుకొని. ఏం చేసేవారు? మనుషులు పట్టుకొని ఏదో ఎవరో చనిపోయినట్టుగా ఏడ్చేసేవారు. గొల్లుమని ఏడ్చేసేవారు మనుషులు పట్టుకొని ఏమండి. కానీ అందుకనే బైబిల్ చెప్పింది, ప్రేమలు చల్లారుట వలన విశ్వాసము తొలగిపోవును అండి. ప్రేమ చల్లారుట వలన విశ్వాసము తొలగిపోవును. ప్రేమలు ఎప్పుడైతే చల్లారిపోతాయో ప్రియులారా, విశ్వాసము తొలగిపోతుంది. కాబట్టి అందుకని దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు అండి. ప్రేమ అనేక వాటిని కప్పుతుంది, అనేక వాటిని క్షమిస్తుంది, అనేకమైన వాటిని అది కనబడకుండా ఆ దోషాలన్నిటినీ కూడా ఒక వస్త్రము పైన వేసినట్లుగా వాటన్నిటిని అలా కప్పేస్తుందంట ఏమండి. కాబట్టి అది సహిస్తుంది, కప్పుతుంది ఏమండి. అంతేకాదు ఏమండి, లోబడుతుంది ఏమండి. అదేమవుతుంది? లోబడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి అండ్ ఇది మొదటి మాట. రెండవ మాట పిల్లరా ఏమిటంటే అండి, ఆయన అంటాడు, ఇందు నిమిత్తమే కాదు, మీరు కొద్దిగా నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని కాస్తంత నేను పెట్టే ఆహారాన్ని తిని మీ ప్రాణములను బలపరుచుకోండి. మీ ప్రాణాలని బలపరుచుకోండి. పిల్లారా, ఆతిథ్యం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చుట 18వ అధ్యాయంలో విషయాన్ని పౌలు గారు తన హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ఎక్కడ? ఈ అధ్యాయం నుంచి, ఆదికాండం 18వ అధ్యాయం నుంచి అక్కడ తీసుకెళ్ళాడు. 13:2 ఒకసారి చదువుతారా? 13:2 పత్రిక 13:2 సహోదర ప్రేమ నిలవరముగా. చూడండి, మొదటిది ఏంటంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైపోయిందా పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాముగా ఎవరో తెలియదు, ఒక 3 మనుషుల్ని ఆయన. కాబట్టి ఈ రోజున ఎరుగకే. అందుకనే ఆయన అంటాడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే మత్తయి సువార్త 25లో, నా నామం పేరట నీవు వానికి నూతనమైన వస్త్రాలు ఇచ్చితే ఈ వస్త్రాలు లేనప్పుడు, ఇదిగో వాడు ఆకలితో ఉన్నప్పుడు నా ఆకలి నువ్వు తీర్చితివి, ఇదిగో నేను వ్యాధితో ఉన్నప్పుడు నీవు నాకు మందులు ఇచ్చావు. అంటే ఇవన్నీ నేను నీకు ఎప్పుడు చేశాను ప్రభువా అంటే, నా నామం పేరట ఒక సహోదరుడికి నువ్వు చేస్తే నాకు దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే ఆతిథ్యం అనేది మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు పాస్టర్ గారి బట్టలు పెడితేనే ఆతిథ్యం కాదు. దారంటే పోయే ఒక దరిద్రుడికి బట్టలు పెట్టినది ఆతిథ్యమే ఏమండి. కానీ జనరల్గా చాలామంది చేసే తప్పు పని ఏంటంటే పొట్ట నిండి నోడికే తోస్తూ ఉంటారు. పొట్ట నిండి నోడికే, కానీ ఆకలితో ఉన్నవాడికి ఎవడన్నం కానీ వాళ్ళు నీచు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఎందుకయ్యారు? తినడానికి ఏమీ లేకే కదా. మరి లేనోడికి మనం ఇవ్వాలా లేకపోతే ఉన్నోడికి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వము చెప్పండి? ఎందుకు ఇవ్వము మనం? లేనోడికి ఎందుకు ఇవ్వము మనం? ఒక బెక్కరికి మనం ఎందుకు ఇవ్వం? తిరిగి మన భోజనం పిల్లడు కాబట్టి, మనం ఇచ్చింది తిరిగి మనకి రాదు కాబట్టి.
ఏమండి? అదే పాస్టర్ గారు భోజనం పెడితే ఆయన ఏదో రోజు భోజనం పెడతాడు కదా, లేకపోతే పలానా వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒకటి పిలుస్తారు కదా, వాళ్ళకి ఇస్తే మళ్ళీ మనకి ఎప్పుడో ఇస్తారు కదా. ఇది మానవ యొక్క తలంపులు ఎలా ఉంటాయి అన్నమాట. కానీ బైబిల్ అలాగా చెప్పదు. అండ్ కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా అమూల్యమైన విషయాన్ని ఆయన వెల్లడి చేశారు. కాబట్టి ఆదిత్యం ఇచ్చుట మరో మొదటి మాట ఏంటి? ఒబీడియన్స్. మొదటి మాట ఏంటి? మళ్ళీ మనము ఎంతవరకు తగ్గాలి అంటే పాదముల మట్టికి. యేసు ప్రభు వారి మాదిరి అండి ఇది. ఎంతవరకు తగ్గిపోయాడు ఆయన? శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గిపోయాడు ఆయన. ఏమండి? ఏమండి? మరి రెండవదిగా ఏమండి? ఆదిత్యం ఇచ్చుట. ఏమండి? ఎంతగా అంటే ఎవరికి ఇవ్వాలి? ఎంతగా ఇవ్వాలి అంటే నీవు ఎంతవరకు చేయగలవు అంతగా, నువ్వు ఎంతవరకు చేయగలవు అంతగా. దానికి అన్లిమిటెడ్. ఏమండి? యేసు ప్రభు ఎంత ప్రేమించాలి అంటే తన ప్రాణం సంపూర్ణంగా పెట్టేంతగా. అదే కదా. ఏమండి? కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అండ్ చూడండి, ఇచ్చుట వలన, మనిషికి ఇచ్చుట వలన దేవుడు ఏమి సిద్ధపరిచాడు? లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం టకటగా తీసేద్దాం మనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 38 వచ్చిన చదవండి. 38. క్షమించుడి. చూడండి, క్షమించుడి అప్పుడు మీరు క్షమించు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతున్న మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను దరిద్రుడిగా ఉన్నాను అంటే దానికి కారణం ఏంటి? ఏమండి? వాక్యమే చెప్తుంది. మీరు ఏ కొలతదైతే కొలిశారో ఆ కొలతే మీకు తిరిగి ఒడిలో కొలవబడింది. ఏమండి? మీరు కొలిచిన కొలతే మీ ఒడిలో పోయబడుతూ ఉంది. మీరు క్షమించిన క్షమాపణే మీ యొక్క క్షమాపణగా నిలుస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలు ఏమండి వాక్యానికి మరో కోణంలో మనకు కనబడతారు. కాబట్టి అబ్రహాము అంతగా హెచ్చించబడ్డాడు, అంతగా దీవించబడ్డాడు అంటే ఆయన యొక్క ఒబీడియన్స్, ఆయన యొక్క సమర్పణ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇక్కడ కదా. అండ్ ఆయన 3 మాణిక్యుల మెత్తన పిండి. అండ్ నిజంగా అప్పటికప్పుడు ఒక పశువుని వధించి దాన్ని చేయడం, రొట్టెలు తయారు చేయడం ఎంత టైం పడుతుందండి అసలు వాస్తవానికి. కానీ విషయం ఏంటంటే ప్రతిరోజు అక్కడ ఈ అబ్రహాము ఇంట్లో పొయ్యి ఎలాంటి పొయ్యి అంటే నేను అనుకుంటున్నా పెద్ద గాడిపోయి. అది పెద్ద గాడిపోయి. ఎందువల్ల? ఎంతమంది పనులు ఉన్నారు ఆయన ఇంట్లోని. ఎప్పుడు మండుతానే, ఎప్పుడు మంటే, ఎప్పుడు వంటే. కాబట్టి నేను అనుకుంటున్నాను, రే అబ్బాయి అనగా నేను 5 నిమిషాలు చేస్తుంటాడు కదా. అండ్ చక్కటి దాన్ని ఒక మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక పేదోడిని పట్టుకున్నారు, చక్కగా చేసి చక్కగా మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ చేయించేసి ఉంటాడు నాకు తెలిసి కదా. అండి చేయించి అక్కడ త్వరగా తీసుకొచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏమండి ప్రియులారా, ఏమండి అక్కడ రిజల్ట్ ఏంటో తెలుసా? ఏమండి రిజల్ట్ ఏంటో తెలుసా? మరలా నేను ఈ సమయానికి నేను వస్తాను, మరలా ఈ నెలలో నేను వస్తాను మీ ఇంటికి. అప్పుడు నేను వచ్చేటప్పటికి నీ భార్య ఒడిలో ఏముండాలి? ఒక బెడ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు పట్టో గత 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, కానీ ఆ రోజు డిక్లేర్ చేశాడు. అంటే ఆ స్థితి ఆ రోజుకి వచ్చింది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏదైనా నీ చేతికి అందించబడడం లేదు అంటే దేవుడు ఇవ్వలేక కాదు, ఆ స్థితికి ఇంకా నువ్వు ఎదగా లేదు. ఏమండి ఇప్పుడు పిల్లలకే ఏమండి ఒక డైమండ్ నెక్లెస్ వేసి రోడ్డు మీద ఒంటరి వదిలేస్తామా?
వదిలేస్తామా? అండి, ₹1,00,00,000 డైమండ్ అంటే అది కదా. ₹1,00,00,000 హారం మెల్లేసి పిల్లలు రోడ్డు మీద వదిలేస్తామా? వదలం. ఏమండి, పెద్దోళ్ళు అయితే వదులుతాం కానీ పిల్లల్ని వదలం. కారణం ఏంటి? వాళ్ళకి తెలియదు దాని విలువ. కాబట్టి వాళ్ళకి ఇవ్వం కూడా అని. ఏమండి, కాబట్టి దాని విలువ తెలిసిన వాళ్ళకి అది వారికి. కాబట్టి దేవుని విలువ అబ్రహాముకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభం. ఈ రోజున మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వదించబడడం లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదపు విలువ నీకు నాకు ఇంకా తెలియలేదు. ఆ స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. ఏంటి, ఆ ఒబీడియన్స్ ఇంకా మనం నేర్చుకోలేదు. ఆ సమర్పణ జీవితం మన జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. కాబట్టి ఏమండి, మనం సగమే కొలుస్తాం, తిరిగి మనకి సగమే కొలవబడుతుంది. ఏమండి, కాబట్టి చూడండి, ఇంకా చాలా అమూల్యమైన మాట కింద ఉంటుంది. అండ్ ఆయన ఏమంటాడంటే, ఏమండి ఏమండి 2 కొరింథీయులు రాసిన 9:7 చదవండి. 2 కొరింథియన్స్ 9:7 చదవండి. 2 కొరింథియన్స్ 9:7. ఏమండి, అలా కాదండి. దేవుడు ఎంత అనకూడదు కానీ ఎంత స్వార్థపరుడు అండి. ఉత్సాహం ఇస్తే దీవింతాడా? ఉత్సాహం ఇవ్వకపోతే దీవించడా అండి? అనే కదా చాలామంది ఉద్దేశం. ఉత్సాహంగా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇది నాది కాదు, నీది. నీకు ఇవ్వడానికి నాకేంటి అడ్డు? అదన్నమాట. ఇది నాది కాదు, నీది. ఇప్పుడు ఎవరు వస్తున్న ఇంట్లో ఉందండి, అది నాకు బరువా కాదా? బరువు నాకే అది. కానీ ఆ వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఏమైపోతాను? ఫ్రీ అయిపోతాను. అదన్నమాట దాని అర్థం. ఆయన అంటాడు, ఆయనకి ఇచ్చేసినప్పుడు నా బరువు తీరిపోయింది, నా బాధ్యత తీర్చేసుకున్నాను అని సంతోషం అంట. ఆయన దానికి అప్పగించడం వాళ్ళకి ఏంటి? సంతోషం. అదే అన్నమాట. అబ్రహాముకి అర్థమైన విషయం అది. ఏమండి అంతే కదా. 6వ వచనం కూడా చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యదు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యదు. సనుగు కొనక ఏమంటాడు? ఏమండి చూడండి సనుగు. చాలామందికి ఏంటంటే సనుగు ఉంటుంది. పండుగ వస్తుందిరా బాబు, ఇంట్లో పిల్లలకి వేయలేవు, ఇవ్వకపోతే ఈ ఊరు కూడా అన్నట్టుగా. అలాగా ఇవ్వకండి, అది మంచి సమర్పణ కాదు. ఏమండి, ఇప్పుడు దేవుడి పని దేవుడు చూసుకుంటాడండి. మన మిత్తు అవుతుంది ఏంటి? అవునంటారు కాదంటారా? ఏమండి, దేవుడి పని మొత్తం ఊడి చూడ్చి మరి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఇక్కడ. కారణం దేవుడు చెప్పాడు. ఎవరి మాట ఇది? దేవుని మాట కదా. కాబట్టి అబ్రహాము అంత గొప్ప ఆశీర్వదించబడిపోవడానికి కారణం ఏంటంటే, తన జీవితంలో ప్రభువా నాకున్న ఏది నాది కాదు. అందుకని ఆ పెద్దలు మన పూర్వీకులు మంచి పాట పాడారు కదా. ఏంటి, వేలాది విస్తార తైలము నేను నీకు ఇచ్చిన ఏంటి చాలున్నది. ఏంటి, ఒక్క బిడ్డను నీకు ఇవ్వనా కదా. ఇచ్చేసాడు కదా, ఇవ్వనా ఏంటి? ఇచ్చేసాడు కదా. అయ్యే బాబు నువ్వు ఇచ్చావా బాబు, బాగానే ఉంది. ఆయన ప్రేమించాను అంటావా మళ్ళీ ఇచ్చింది కాకుండానే? ఆయన పెంచడం ఎంత ఇదవుతుందో తెలుసా? మళ్ళీ ఆయన్నే ప్రేమిస్తున్నా అంటావా? నువ్వు ఇచ్చిన నువ్వు తెలుసా? ఎవరికి కంగారు వచ్చింది? ఆయనకే. ఏం సమర్పణ అండి అయింది. ఆ గట్స్ చూడండి నిజంగానే. కానీ చాలామంది ఏమనుకుంటారు అండి, ఇచ్చేస్తే అయిపోతాయేమో. లేదండి అండి, విత్తువాడు విత్తాలి, నీళ్ళు పోయేవాడు నీళ్ళు పోయాలి. అది మన పని. అభివృద్ధి పరచువాడు దేవుడే. దేవుని స్తోత్రం కలుగును కదా. ఈ లాజిక్ ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. పౌలు గారు ఏమన్నాడు? నేను విత్తాను, మరెవడో నీళ్ళు
కానీ అభివృద్ధి పరిచిన వాడు ఎవరు? విత్తే నేను కాదు, నీళ్ళు పోసిన ఆడు కాదు. అభివృద్ధి ఎవరిచ్చారు? దేవుడే. కాబట్టి మన అభివృద్ధి దేవుడే ఇవ్వాలి, మన ఆశీర్వాదం దేవుడే ఇవ్వాలి, మనల్ని దేవుడే గొప్ప చేయాలి, మనల్ని దేవుడే హెచ్చించాలి కదా. అందుకని ఆలయాలు చూసి ఆడడం వల్ల మనకు ప్రయోజనం ఏమి? మన కన్నీళ్ళు లాసు, ఒళ్ళంతా నీరసం వచ్చేసి, లేనిపోయిన వణుకొచ్చేసి ఏమండి మనుషులు సానుభూతి సంపాదించాలన్నా? పిలిచిన దేవుడు చూడండి ప్రియులారా, ఒకే ఒక వచనం నేను మీకు చూపించి ప్రార్థన చేస్తాను. ఏమండి పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఆయన మరి ఎందుకో మరి ఈ విషయాలు నాకు తెలియదు, కానీ నేనైతే సఫిషియెంట్గా ఎప్పుడు ఆ వచనం నేను ఎత్తి పట్టుకుంటాను. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 నేను చదివినట్టు చదవండి. మీరు చేసిన కార్యమును, మీరు చేసిన కార్యము అండర్లైన్ చేయండి. మీరేదో కార్యం చేశారు, నష్టపోయో కష్టపడే మొత్తం మీద. రెండోది, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును. ఏమండి మీరు పరిశుద్ధులకు చేసిన అబ్రహాం ఏం చేశాడు? దేవుని పక్షంగా కార్యాలు చేశాడు, పరిశుద్ధులకి ఉపచారం కూడా చేశాడు. ఇంకేం చేశాడు చూడండి, ఉపచారము ఇంకను పరిచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. మనుషులు అన్యాయం చేస్తారండి. ఈరోజు మన ఇంటికాడ తిని మనకే ఎదురు తంతారు, నో డౌట్. అది మనుషులకున్న స్వభావం. పెట్టేది మాత్రం మానవుడికే పెట్టాలి. అండ్ అది కూడా నేను అంటాను, నీ శత్రువు అయితే మరీ బెస్ట్, నేను ఎగురు తన్నివాడైతే మరీ బెస్ట్ కదా. అవును, మనల్ని ఎవరైతే ఛేదరించుకుంటారో, మనల్ని ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళకి పెట్టడం నీకెంతో ఆశీర్వాదం. అండి వాళ్ళని మెచ్చుకోవడం నీకెంతో ఆశీర్వాదం కదా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము అలా జీవించాడు కాబట్టి అంతగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. అందుకని అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించబడాడు. కాబట్టి 2 పదాలు మనం నేర్చుకుందాం. ఒకటి ఒబీడియన్స్, 2 అండి సమర్పణ. అండ్ 1 తగ్గింపు, 2 సమర్పణ కదా. కాబట్టి గివింగ్ కదా. కాబట్టి దేవుని సన్నిధిలో అండి ఒబీడియన్స్ అండ్ గివింగ్, ఈ 2 కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అవి ఆశీర్వాదకరమైనవి అండి. అలా నేర్చుకుంటే మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. అండి కాబట్టి మనుషులు పెట్టి మనుషుల నుంచి ఎప్పుడు ఆశించకండి. మనం మనుషులకి పెట్టి మనుషుల నుంచి మనం ఎప్పుడు ఆశించకూడదు. వాగ్దానం చేసినాడు ఎవరు? మనిషి కాదు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆయన అన్యాయస్తుడు, మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనము దేవుని ముఖాన్ని చూసి మనిషికి పెట్టాం. ఇప్పుడు మనిషి తిన్న దాంట్లో తీసుకుని దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈరోజు ఆశీర్వాదకరంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.